నీ బ్రతుకు మారాలి. నేను ఈ రాత్రి మీ దగ్గరకు వచ్చింది డబ్బు కోసం కాదు. నాకు అవసరం లేదు మీరు ఇచ్చే డబ్బు. నాకు యేసయ్య ఇస్తాడు చాలు. హల్లెలూయా. నాకు కావాలంటే యేసయ్యని అడుగుతా నేను. కానీ నేను అడుగుతుంది మిమ్మల్ని ఏంటంటే మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వండి. అది మీకే లాభము, మీకే మేలు చేస్తుంది, మీకే దీవెనకరంగా ఉంటుంది. ఈ దినం మీ ఎదుట ఉన్న నేను ఒకప్పుడు ప్లాట్ఫామ్ మీద ఉన్నటువంటి వాడు. ఈ రాత్రి కాలంలో యేసయ్య నిన్ను అడుగుతున్నాడు, నీ హృదయాన్ని నాకు ఇస్తే దాన్ని నేను శుభ్రంగా నా రక్తముతో కడుగుతాను, నా వాక్యముతో కడుగుతాను, నా ఆత్మతో కడుగుతాను. సర్వ సత్యములోనికి మీరు నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అది నేనే నాలోనికి నడిపించబడి నాలో ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారు? మీరు నాలో ఉండాలి అని ప్రభు అంటారు. నాలో ఉంటే మీరు ఫలిస్తారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-7 వరకు బైబిల్ వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు అంటున్నారు, నాలో ఉంటే ఫలిస్తారు, నా శిష్యులుగా ఉంటారు, నన్ను వెంబడించే వారిగా ఉంటారు. పిల్లారా, ఫలించాలనుకుంటున్నారా? దేవులు కావాలనుకుంటున్నారా? ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? ఆరోగ్యం ఉండాలనుకుంటున్నారా? మనుషుల వైపు చూడొద్దు. మనుషులు నమ్ముకున్న వాడు శాపగ్రస్తుడు. టీవీల వైపు చూడొద్దు. వినండి వాక్యం. నేను కాదంటే వాడు చెప్పేది వినండి. కానీ